నీకు దండం పెడతానే, ఇదంతా ఆపయ్యవే. అయ్యో, నువ్వు చెబితే ఆగంది, నేను చెబితే ఆగుతుందా? ఇంపాసిబుల్ మామ్. ఆ దేవుడు చెప్పినా ఆగదు. సో మంగకు ఓ సారీ నీ ప్రియమైన పెద్ద కూతురికి శ్రద్ధాంజలి ఘటించడానికి సిద్ధంగా ఉండు. ఏమండి, ప్రయాణానికి చీర ఓకే కదా? జర్నీకి ఎవడైనా మంచి వెహికల్ అడుగుతాడు, నువ్వేంటి సారీ గురించి అడుగుతున్నావు? అబ్బా, పెళ్ళయ్యాక మొదటిసారి మన ఊరు వెళ్తున్నాం, చూసే వాళ్ళకి బాగుండాలి కదా. సూపర్ గా ఉన్నావు, అందరు నిన్నే చూస్తారు. సూర్యదేవర వారి కోడలు వచ్చింది అంటారు. సీమంతానికి మీరు కూడా వచ్చుంటే బాగుండేదండి. మీరేమో ప్రాజెక్టు పనులంటూ సింగపూర్లో చిక్కుకుపోయారు. అందరూ మిమ్మల్ని చూడాలని అడుగుతున్నారు. ఎంత హాయిగా ఉందో. ఎంతసేపు సింగారించుకుంటూ చంద్రిక? గంట అయిందే. మీలా ఫ్యాన్ షర్ట్ వేసుకున్నట్టయితే మీకంటే ముందే రెడీ అయ్యేదాన్ని. చీర కట్టుకుంటే తెలుస్తుంది ఆ తిప్పలేంటో. త్వరగా బ్యాగ్ తీసుకుని బయటికి రా, వాళ్ళు బయలుదేరారు. ఇలా చేతులు ఊపుకుంటూ వెళ్ళకపోతే మీరే ఆ బ్యాగ్ తీసుకెళ్లొచ్చుగా. అది కూడా నాకే పెట్టినారేంది? ప్రసాద్ గా ఎవడు? ప్రసాద్ గారు రెడీ అయిపోయారా మీరు? ఓరి నాయను, నువ్వు వచ్చావేంట్రా? కొంపదీసి నువ్వు కూడా వస్తావింది మాతో పాటు. ఏమిటండి, ఏమిటి మీరు మాట్లాడేది? మేడం గారు శ్రీమంతానికి నేను రాకుండా ఎలా ఉంటాను? సీతారాములు ఎక్కడ ఉంటారో ఆంజనేయుడు కూడా అక్కడే ఉంటాడండి. ఏరా చారిగా, ఒక్క రోజు కూడా మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వా? నా వల్ల మీకు ప్రాబ్లం ఏమిటండి? అసలు ఏం చేశాను నేను మిమ్మల్ని? మొన్న జ్యూస్ తాగించావు, అది జాలదంట్రా. ఒరేయ్, మళ్ళీ అలాంటి వెధవ పని చేశావో నీటైతోనూ నేను ఊరేసి చంపుతాను. మీకు ఆ ఛాన్స్ ఇవ్వాలండి. రాహుకాలం రాబోతుంది, త్వరగా రెడీ అవ్వండి. మేము రెడీగానే ఉన్నాం, వాళ్ళే రావాలి. వీడి కంగారా. స్వరూప మేడం గారు ఫోన్ చేస్తున్నారేమిటి? ఏమండి, వీడితో కాస్త జాగ్రత్తగా ఉండాలి, తొందర వెదవా. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడున్నావు చారి? ఇప్పుడే సార్ వాళ్ళ ఇంటికి వచ్చాను మేడం. అందరూ దేవీపురం వెళ్ళడానికి బయలుదేరుతున్నారండి. నో చారి, వాళ్ళని ఎలాగైనా ఆపాలి. ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆపు. ఎందుకు మేడం? వాళ్ళ ఊరు వెళ్ళకూడదు. అదేమిటి మేడం? మంగా మేడం గారికి అక్కడ శ్రీమంతం. నాకదంతా తెలుసు చారి. వాళ్ళందరూ కాదు కానీ మంగ మాత్రం ఆ ఊరు వెళ్ళకూడదు. మంగని మాత్రం ఎలాగైనా ఆపాలి చారి. ఆ ఊరు వెళ్తే మంగా మేడం గారికి ఏమవుతుంది మేడం? అక్కడ మంగకి ప్రాణాపాయం ఉంది చారి. అక్కడికెళ్తే మంగ చనిపోతుంది. ఏమంటున్నారు మేడం? దయచేసి మంగని ఎలాగైనా ఆపు చారి. మళ్ళీ నిత్య గారు ఏమన్నా ప్లాన్ చేశారా మేడం? ఇది నిత్యనో ఇంకొకరో ప్లాన్ చేసింది కాదు. అంతకంటే పెద్ద ప్రమాదం మంగకి రాబోతుంది. అదేంటో నీకు చెప్పలేం చారి. అది కాదు మేడం, అందరూ బయలుదేరడానికి రెడీ అవుతున్నారు. ఈ టైంలో వాళ్ళని ఎలా ఆపేది? డూ సంథింగ్ చారి. ఏదో ఒకటి చెయ్యి.
నా కూతుర్ని కాపాడు, మంగ ప్రాణాల్ని కాపాడు. మేడం మేడం మంగ మేడం గారికి ఏమీ కాదండి, మీరు బాధపడకండి మేడం, నేను చూసుకుంటానండి. ప్లీజ్ చారి, ప్లీజ్. స్వరూప మేడం గారు ఏడుస్తున్నారేంటి? మంగా మేడం గారికి ఏమవుతుంది? దేవీపురంలో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు వీళ్ళని ఎలా ఆపాలి? మామ్, మామ్, ఏంటి మామ్, నువ్వింకా రెడీ అవ్వలేదా? అక్కడ వాళ్ళు బయలుదేరుతున్నారు, నేను కూడా స్టార్ట్ అయ్యాను. నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యి వస్తే ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు. ఏమైంది మామ్? దేవీపురంలో నీ పెద్ద కూతురి శ్రీమంతం, నువ్వు చూడ్డానికి రావా? అక్కడ బొట్టు పెట్టి గాజులు తొడిగి తలపై అక్షంతలు వెయ్యవా? అక్కని ఆశీర్వదించవా? అక్క కడుపులో ఉన్న బేబీకి బ్లెస్సింగ్స్ ఇవ్వవా? ఎంత పెద్ద ఫంక్షన్, నువ్వు మిస్ అయితే ఎలాగా? ఓ సారీ, అక్కడ జరిగేది అక్క సీమంతం కాదు, చావు మాత్రమే అని నీకు ముందే తెలుసు కదా. ముందే రిజల్ట్ తెలిసిన మ్యాచ్ ని నువ్వు అస్సలు చూడవు కదా. అక్క బతుకుతుందో చస్తుందో అన్న భయం నాకుంది, కానీ అక్క గ్యారంటీగా చస్తుందన్న భరోసా నీకుంది కదా. అయినా సరే నువ్వు రావాలి మామ్, ఎందుకంటే అక్కని ఇక్కడికి తీసుకురారేమో, అక్కడే అంత్యక్రియలు చేస్తారేమో. అవును మామ్, ఇంతకీ అక్కని పోడుస్తారా లేక కాలుస్తారా? నిత్య, నిత్య, నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను బేబీ, దయచేసి అక్క గురించి అలా మాట్లాడకు. జరగబోయేదే చెప్తున్నాను మామ్. అక్కకి ఎన్నో చేసావు, అంత్యక్రియలు కూడా దగ్గరుండి చేస్తే తల్లిగా నీ బాధ్యత ఫుల్ఫిల్ అవుతుందని నా ఫీలింగ్. ప్లీజ్ నిత్య, ప్లీజ్ ఆపు. హరే, నేనాపినా అక్క చావు ఆగదు కదమ్మా. అది అది చస్తుందో బతుకుతుందో పదే పదే దాని చావునెందుకే కోరుకుంటావు? నీ తోడ పుట్టిందే అది, నాకు చెడ పుట్టావు కదే నువ్వు. ఏంటి మామ్, నేనా అక్కని బలిపశువుని చేశాను? నేనా అక్కకి జైతో పెళ్లి చేశాను? నేనా అక్కకి జైకి తొలి రాత్రి జరిపించి శాపం చోకేలా చేశాను? అన్నీ నువ్వు చేసి నన్నంటావేంటి? ఏ ఇలా జరుగుతుందని నీకు తెలీదా? నేనేదో అక్కని మర్డర్ చేస్తున్నట్టు నిందలేస్తున్నావు. అఫ్ కోర్స్ అక్కని చంపడానికి నేను ట్రై చేశాననుకో, బట్ ఫెయిల్ అయ్యాను కదా. కానీ మామ్, శాపం ఫెయిల్ అవ్వదు, సక్సెస్ఫుల్ గా 5 తరాల కోడలని చంపేసింది. అక్కను వదులుతుందా?
అస్సలు వదలదు. డెత్ కన్ఫర్మ్. అక్క చావుని కళ్ళారా చూడ్డం తప్ప నువ్వు నేను ఏమీ చేయలేం మామ్. అందుకే నేను వెళ్తున్నాను, నువ్వు కూడా రా. నేను రాను, నిన్ను కూడా వెళ్ళనివ్వను. మామ్, నన్ను ఆపినంత మాత్రాన అక్క చావు ఆగుతుందా మామ్? అదంతా నాకు తెలీదు. నువ్వు మాత్రం వెళ్ళడానికి వీల్లేదు. సారీ మామ్. అక్క ఆఖరి గడియల్లో తల్లిగా పక్కన ఉండటం నీకిష్టం లేకపోయినా చెల్లిగా నేను వెళ్ళక తప్పదు. నువ్వు నన్ను ఆపలేవు మామ్. నిత్య, బేబీ, నిత్య ఆగు, ఆగు. నువ్వు వెళ్ళొద్దు, నా మాట విను. మామ్, నిత్య వద్దు, వెళ్ళొద్దు. నిత్య నా మాట విను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను చెప్పేది విను. నిత్య, బేబీ, బేబీ, బేబీ ఆగు. చారీ, చారీ, మేము రెడీ కదా లిడో. చారీ వచ్చాడు. ఇందాకొచ్చాడ్రా, ఏదో ఫోన్ వస్తే పక్కకెళ్ళాడు. నానా మంగేది? వస్తుంది పిన్ని. చారీ, సార్ లగేజ్ కార్లో పెట్టించు, బయలుదేరాలి. సార్ అది ఏంటి? మీరు ఈ ట్రిప్ క్యాన్సిల్ చేసుకుంటే బెటర్ ఏమో సార్. ఎందుకు? ఆఫీస్లో చాలా పనులున్నాయి సార్. మీ మేడం శ్రీమంత్ కంటే నాకు ఆఫీస్ ఎక్కువ. అది కాదు సార్, నా ఎడం కన్ను కూడా అదురుతుందండి. ఆదిరితే ఆ కన్ను పీకించుకోచారి. మొన్న నా ఎడం కన్ను అదిరినందుకే కదా సార్ ప్రసాద్ గారు విషం దాగి ప్రాణాపాయ స్థితి దాకా వెళ్లారు. దరిద్రుడు, అదంతా నీ ప్లేనే కదరా. ఈసారి ఏం జరుగుతుందోనని. ఏంటి భయపడుతున్నావా? స్వరూప అంటే నీకు ఫోన్ చేసింది కదా? అబ్బే లేదు సార్. నీ ఫోన్ ఇలా ఇవ్వు. లేదని చెప్తున్నాను కదా సార్. ఏం చారిది? నువ్వు నా దగ్గర పనిచేస్తున్నావా లేక ఆవిడ దగ్గర పనిచేస్తున్నావా? అంటే సార్ అది వీడింతేరా, తిన్నింటి వసాలు లెక్క పెట్టే రకం. మన ఉప్పు తింటూ ఆ స్వరూపకి ఊడిగం చేస్తున్నాడు. అసలు వీడు నీకు పియ్యలా ఉండటం లేదు, పెద్ద గోడాసార్ లాగా తయారయ్యాడు. ఎవరు చెప్పినా ఈ ట్రిప్ ఆగచ్చారి. కావాలంటే నా దగ్గర జాబ్ మానేసి ఆవిడ దగ్గర జాయిన్ అవ్వు, నాకే ప్రాబ్లం లేదు. అయ్యో సార్. ఏంటండి చారిగారినేవో అంటున్నారు? ప్రయాణం మానుకోమని చారీ చెప్తున్నాడమ్మా. ఎందుకు చారి గారు? నిన్ను దత్తత తీసుకున్న మహాతల్లి చెప్పిందంట. అమ్మ చెప్పిందా? నాకేం కాదు చారి గారు, మీరేం భయపడకండి. మీరంతా ఉండగా నాకేం అవుతుంది? పదండి వెళ్దాం. అవును, జేజే ఎక్కడా? మీరంతా వెళ్ళి కారులో కూర్చోండి, నేను వెళ్ళి జేజీని తీసుకొస్తాను. జేజీ, చెల్లి బతికే ఉంది కదా, తన ఫోటోకి దండెందుకు? తీసేయాలి.
అయ్యో ఏంటమ్మా ఫోటోకు ఉండాల్సిన దండను నువ్వు మెళ్ళ వేసుకున్నావు? లేదు జడ్జి, దండ తీస్తుంటే మెళ్ళో పడింది. దండ ఎందుకు తీసావమ్మా? అది నిత్య బతి ఏంటమ్మా నిత్య ఏం చెప్తున్నావు? అది ఏం లేదు జడ్జి, అందరూ బయలుదేరారు, పదండి మనం కూడా వెళ్దాం. చనిపోయిన వారి ఫోటోకు వేసిన దండ బతికున్న వారి మెళ్ళో పడకూడదమ్మా, మంచిది కాదు. ఏదో అపశకునంలా ఉంది. మీ అమ్మ కూడా దేవీపురం వెళ్ళొద్దని చెప్పింది. ఏం కాదు జడ్జి, కడుపుతో ఉన్నాను కదా, ప్రయాణం చేయడం మంచిది కాదని మా అమ్మ భయపడుంటుంది అంతే. అంతే కదమ్మా, ఇంకేం లేదు కదా. నిత్య బతికే ఉన్నప్పుడు నాకు సమస్య ఉంది, తనేం చనిపోలేదు కదా. ఏ సమస్య లేదు జడ్జి, మీరు నిశ్చింతగా ఉండండి, పదండి వెళ్దాం, పదండి. నిత్య కాల్ చేస్తుంది చిందరగా. చెప్పమ్మా నిత్య. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? బయలుదేరుతున్నావమ్మా, లగేజీ కారులో పెడుతున్నావు. ఎంతసేపు? త్వరగా బయలుదేరండి. నువ్వెక్కడమ్మా? ఆల్రెడీ బయలుదేరాను. మీకంటే ముందు దేవీపురానికి వెళ్ళి ఆ మంగచ్చావుకి స్వాగతం పలకాలి కదా. నిత్య బయలుదేరిందంట చంద్రిక, మంగసావుకి స్వాగతం పలుకుతుందట. కొంపదీసి మధ్యలోనే కారు మీద బాంబేసి సంపద కదా. వామ్మో, అందరం పోతాం. ఏంటమ్మా, మేం వచ్చే కార్లకు యాక్సిడెంట్ ఏమైనా ప్లాన్ చేయబోతున్నావా? అలాంటిదేమన్నా ఉంటే ముందే చెప్పమ్మా, మా కార్ని కాస్త వెనక తీసుకొస్తాం. బుద్ధుందా మీకు? ఆ కారులో జై కూడా ఉంటాడు కదా, ఎందుకు యాక్సిడెంట్ చేస్తాను? క్లారిటీ కోసం అడిగానమ్మా. ఎంతైనా అమ్మని అక్కని చంపాలనుకునేదాను కదా, మేమొక లెక్క నీకు. షటప్! దాని చావు దేవీపురంలోని, చంపేది నేను కాదు, శాపం. త్వరగా వచ్చి చావండి. రమ్మంటుందా చంద్రిక? మనకేం భయం లేదు, బయలుదేరమంటుంది, పదండి. పదండి వెళ్దాం. ఇది దేవీపురం కాదు, యమ్మపురం.
మంగ అసలైన అత్తారిల్లు. ఆ మంగ చావబోయే శ్మశానం. మంగకు మరణ శాసనం రాసిన డెత్ స్పాట్.